లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చిన్న గ్రామం అది, కానీ ఆ ఊరి వాళ్ళ మనసు మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఆ గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలకి ఊరంతా ఒక్కటై పెళ్లికి బాసటగా నిలిచేంత. ఆ గ్రామంలో పుట్టిన ఆడపిల్లని రక్షించుకునేందుకు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామం తరపున 5,000, తల్లిదండ్రుల తరపున 5,000 కలిపి 10,000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడబిడ్డలను కాపాడుకుంటున్న ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే రండి, మనం కూడా కొండయ్యపల్లికి వెళ్ళొద్దాం. ఆడబిడ్డ పుట్టిందంటే భారంగా భావించే ఈ రోజుల్లో ఆ గ్రామస్తులంతా ఆడబిడ్డ పుట్టిందంటే అండగా నిలుస్తూ వస్తున్నారు. గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆడబిడ్డకు అండగా ఉంటూ పెళ్ళయ్యే వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ఒకసారి ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి. ఇది పచ్చని చెట్లు, పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఉండే ఒక మారుమూల గ్రామం. గ్రామంలో పెంటయ్య దంపతులకు 2 ఆడబిడ్డలు. చేనేత పని చేస్తూ బతికే పెంటయ్య బతుకుదెరువు కోసం భివండికి వెళ్లి 8 ఏండ్లలో ఏనాడు భార్యాపిల్లల బాగోగులు చూడలేదు. ఒక్క రూపాయి ఇంటికి పంపలేదు. పెద్ద బిడ్డ పెళ్లీడుకు వచ్చింది. ఆ బిడ్డకి పెళ్లి చేయాలని కబురు పంపినా, ఫోన్ చేసినా ఎత్తలేదు. అప్పుడే కొండయ్యపల్లి గ్రామమంతా ఒక్కటయ్యింది. ఊరివారంతా తలా కొంత వేసి 40,000 రూపాయలు జమ చేసి ఆ అమ్మాయికి పెండ్లి చేసి సాగనంపారు. అప్పుడే ఆ గ్రామంలో చైతన్యం వచ్చింది. నా పేరు మడుపు గోవిందమ్మ. నేను అంగన్వాడీ టీచర్ను. నేను దీంట్లో మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్లో అధ్యక్షురాలును. ఎందుకంటే నేను ప్రతి నెల ప్రతిరోజు జననాలు గురించి నాకు తెలుసు కాబట్టి మేము ఏ పాప పుట్టినా ఏ బాబు పుట్టినా కానీ మేము ఎంబడే ఎంట్రీ చేసుకుంటాము, రాసుకుంటాం. కాబట్టి దాని గురించి ఈ సంవత్సరంలో ఎంతమంది పుట్టిండ్రు ఆడపిల్లలు, ఇంతమంది ఈ సంవత్సరంలో 6 పుట్టిండ్రని రేండ్ల శ్రీనివాస్ గారు అక్క మనకు ఈ సంవత్సరంలో ఎంతమంది పుట్టిండ్రు, మనకు ఎంతమందికి చేయాలి డిపాజిట్ అని ఫోన్ చేస్తాడు. తను ఇక్కడ లేకున్నా కానీ ఎప్పుడెప్పుడు కాళ్ళనే ఉంటాడు. కాబట్టి ఇంతమంది పుట్టిండ్రు అని అనగానే అంతమందికి చేయాలి అక్క అంటే మేము అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పడం కలుగుతుంది. వాళ్ళకు కూడా అన్నీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ తీసుకోవాలని అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ కలిగాయి. వాళ్ళకు చాలా సంతోషంగా మా ఇట్లా మేనమామలాగా మాకు ఈ సంవత్సరంలో ఇట్లా మా పాపకు మేము పుట్టినాకనే మా పాపకు ఇట్లా ఇస్తారు, 5,000 ఇస్తారు, మేము చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకు కూడా ప్రతి నెల మీరు సంవత్సరానికి 12,000 చొప్పున మీరు వేసుకోవాలని నేను కంటిన్యూగా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మీ పాప 15 సంవత్సరాలు వచ్చేదాకా చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఎక్కువ వేసుకుంటే అంత అమౌంట్ మీకు మీ పాప పెళ్లి వరకు అవుతుంది. మీరు మంచిగా చాలా అప్పటి వరకు సంపాదించుకోకున్నా కానీ ఇప్పటి నుండి సంపాదించినా కానీ. మాది కొండయ్యపల్లి గ్రామం, మండల్ గంగాధర. ఇప్పుడు మా ఊళ్ళో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి 7 years అవుతుంది. మా ఊరు మహాలక్ష్మి ట్రస్ట్. ఇది శ్రీనివాస్ అన్నయ్య స్టార్ట్ చేసిర్రు. ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం వల్ల మాకైతే చాలా ఆదర్శంగా ఉంది. ఆడపిల్ల పుట్టినందుకు అసలు మాకు చాలా ఆదర్శంగా ఉంది. ఆడపిల్ల కొంచెం పెద్దగా అయ్యేసరికి మనకి డబ్బులు ఎక్కువ అవుతాయి కనుక మనకు ఆ పాప పెళ్ళి వరకు మనకి ఇవి డబ్బులు అనేటివి ఉపయోగపడతాయి కదా. కాబట్టి ఇవి మనకు 1 monthకి 1,000 వేసుకున్నా కూడా సంవత్సరానికి 12,000 అవుతాయి కనుక ఇవి మనకి పెళ్ళయ్యేసరికి ఎక్కువ డబ్బులు అవుతాయి కనుక అప్పుడు మనకి ఈ డబ్బులు అనేటివి ఉపయోగపడతాయి. ఈ ట్రస్ట్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి ఊళ్ళో కూడా ఈ ట్రస్ట్ ఇట్లా మా ఊళ్ళో పెట్టినట్టుగా ఈ మా ఊరు మహాలక్ష్మి అనే ట్రస్ట్ అన్ని ఊళ్ళల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సుస్మిత. మాకు మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు 3 పాపలు, 2కి వర్తించింది మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా. అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ సెకండ్ అప్పుడు వచ్చినప్పుడు బాధ అనిపించింది. 3rd టైం కూడా మళ్ళీ పాప పుట్టింది. అట్లా ఇంకింత బాధ అనిపించింది కానీ ఏమనిపించాలి. తర్వాత ఇక ఈ రేండ్ల శ్రీనివాస్ గారు మరి కొంచెం మా ఊరు వాళ్ళు ఉన్న హెల్ప్ చేసి పుట్టిన ప్రతి బిడ్డకి 5,000 ఫిక్స్ చేసిర్రు. ఇప్పుడు ఇక 5,000 అనుకుంటాం కానీ అప్పటి వరకు వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు
ఎంతో కొంత యూజ్ అవుతుంది, ఫర్నిచర్కి కానీ బట్టలకు కానీ యూజ్ అవుతాయి కదా. ఇక అట్లా చాలా హ్యాపీ అనిపించింది. ఇక మీ ఇద్దరు బిడ్డలకు కూడా వచ్చిందా? ఇద్దరు బిడ్డలకు వచ్చినాయి, నడిపామకి వచ్చినాయి, చిన్నమ్మకి వచ్చినాయి. ఇక హ్యాపీగానే ఉంది. ఇక ఇట్లా ఇక మా ఊరు లెక్క ప్రతి ఊరు ఇట్లా ఆదర్శంగా ఉంటే మా ఊరు లెక్క మంచిగా ఆడబిడ్డ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిర్రు, వీళ్ళకి ఇస్తుర్రు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక ఆల్రెడీ నేను రాకపోయేదాన్ని, నెక్స్ట్ టైం తీసుకున్నా, పోయినసారి తీసుకున్నా. కాకపోతే ఇక రావాలి మనం కూడా ఒక సభ్యురాలు కానీ వచ్చిన, వేరే వర్క్ ఉన్నా కానీ ఇక వచ్చేసిన. ప్రతి సంవత్సరం ఇట్లా పండుగ జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఇక వచ్చిన తర్వాత ఇక అందరు విలేజ్ వాళ్ళు వస్తారు, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. గ్రామంలోని ఎన్ఆర్ఐ రేండ్ల శ్రీనివాస్ గ్రామంలోని యువకులంతా ఆలోచించి మన ఊళ్ళోని ఏ ఆడబిడ్డకి ఇలాంటి కష్టం రావద్దని, గ్రామంలోని ఆడబిడ్డలని ఏ ఒక్క తల్లిదండ్రి భారంగా భావించొద్దని, ఆడబిడ్డకు పెళ్లిళ్లు వచ్చే సమయానికి గ్రామం ఏదో ఒకటి ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. అమ్మాయిలకు బాసటగా నిలిచేందుకు మా ఊరు మహాలక్ష్మి పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 2018వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ రోజున ఎన్ఆర్ఐ రేండ్ల శ్రీనివాస్ మరియు గ్రామస్తులంతా కలిసి మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ను స్టార్ట్ చేశారు. గ్రామంలోని అంగన్వాడీ టీచర్ గోవిందమ్మ ప్రెసిడెంట్ గా, సర్పంచ్, గ్రామస్తులు మెంబర్స్ గా ఉన్న మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ఇప్పటి వరకు 7 సంవత్సరాలుగా 60 మంది గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలకు, తల్లిదండ్రులు కోల్పోయిన ఆడబిడ్డలు మరో 15 మందికి మొత్తం 75 మందికి అండగా నిలిచి వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. నమస్కారం, నా పేరు శ్రీనివాస్, మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ని. మేము ఈ ఫౌండేషన్ని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగినటువంటి గ్రామాలు, చుట్టూ ఉన్న గ్రామాల్లో చాలా ఇప్పటి వరకు భ్రూణ హత్యలు కానీ, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన కానీ ఒక కించిత్ భావం చూపెట్టడం కానీ, ఇవన్నీ నేను చదువుకున్న రోజుల్లో చూసేవాడిని. సో మా గ్రామం నుంచి ఎక్కువ శాతం మేము గల్ఫ్లో ఉండడం జరుగుతుంది. గల్ఫ్లో మేము అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. గ్రామానికి ఉన్న సమస్యల్లో మొదటిది, ఒకరిద్దరు తండ్రులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆడపిల్లల పెళ్లి చేయలేక. సో వీటికి ఏమైనా శాశ్వత పరిష్కారం ఉందని ఆలోచించుకొని మేము ఒకరోజు సాలరీ వేసుకొని, అంటే సంవత్సరంలో ఒకరోజు సాలరీ వేసుకొని కొన్ని డబ్బులు జమ చేసుకొని, సో ఫస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఆర్థికంగా ఫండ్ లేకుండే. 6 పాపలు పుడితే 2 పిల్లలకు మేము డ్రా ద్వారా తీసి ఇవ్వడం జరిగింది. తదనంతరం గ్రామస్తులతోని అందరితోని చర్చించి గ్రామస్తులందరినీ ఇన్వాల్వ్ చేసేసి అందరూ ఒకరోజు వేతనంతో ముందుకు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి మేము మా గ్రామంలో పుట్టిన ప్రతి పాపకు 5,000 రూపాయలు ఫౌండేషన్ ద్వారా, అదేవిధంగా తల్లిదండ్రుల సహకారంతో 5,000, 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇవ్వలటి వరకు మేము మా గ్రామంలో పుట్టినటువంటి 56 మందికి ఆడపాపలకు ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే తండ్రిని కోల్పోయినటువంటి 6 ఆడపాపలకు, టోటల్ 61 మందికి మా గ్రామంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ గ్రామాల్లో కానీ పల్లెటూళ్ళల్లో కానీ ఇప్పటికీ ఈ ఆడపిల్ల అంటే అభద్రతా భావం కానీ అంటే ఇప్పటికి కూడా ఇంకా వంటింటికి పరిమితం చేయడం జరుగుతుంది. ప్రపంచంలో చూసినట్లయితే ఎంతోమంది ఇంజనీర్లు, పైలట్లు, కలెక్టర్గా ఎంతో ఉన్నత పొజిషన్లో ఉండి రాజ్యాలనే వెళ్తున్నటువంటి స్త్రీలు రాజ్యాలనే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ మన దగ్గర ఈ భావం పోవడం లేదు. ఆడపిల్ల పుట్టిందంటే వంటింటికి పెళ్ళి, మొగడు, లేకుంటే ఇవే పసుపు కుంకుమాలు, ఈ చిన్న దాంతోనే పరిమితం చేస్తారు. వీళ్ళు దీనికి పరిమితం కాకుండా దూరదృష్టితోని, మానవత్వ దృష్టితోనే ఆలోచించి మగవాడిలో సగం ఎట్లయితే అర్ధనారీశ్వరుడు, శివుల్లో సగం పార్వతి ఎలాగ ఉందో, అన్నిట్లలో ఎలా ముందుకు వచ్చిందో వాళ్ళు కూడా అన్ని చేయగలుగుతారు. సో వీళ్లకు ఆ అభద్రత భావం పోవడానికి, అదేవిధంగా తల్లిదండ్రులకు ఆర్థిక భారం ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతోని గ్రామస్తులందరం కలిసి నిర్ణయించుకొని మేము ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా కానీ ఆ సంవత్సరంలో ఎంతమంది పుడితే నెక్స్ట్ ఇయర్లో మేము సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజు ఒక పండగలాగా చేసుకోవడానికి నిర్ణయించుకొని గత 7 సంవత్సరాల్లో చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 7వ సంవత్సరం, 7వ సంవత్సరంలో మేము అడిగడం జరిగింది. మీరు వేసేటువంటి అమౌంట్ ఆడబిడ్డ పెళ్లి నాటికి ఎంత అవుతుంది? ఇప్పుడు 1,28,000 దాకా అవుతుంది. అంటే నార్మల్ ఈ సీరసారే అంటాం కదా మనం, పెట్టే బెడ్లు, ఫర్నిచర్ అవన్నీ. సో అవి ఒక మా గ్రామం నుంచి వెళ్ళి ఇచ్చినట్టు అంటే గ్రామమే ఇచ్చిందన్న ఒక ఆలోచన వస్తుంది కాబట్టి దానికి సరిపోయేంత అమౌంట్ వస్తుంది. పూర్వంలో కూడా మెయిన్ ఆ అమౌంట్ లేకనే చాలామంది తండ్రులు ఆస్తులు అమ్ముకున్నారు. సో దాని కొరకు ఇది తీసుకోవడం జరిగింది. మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్రామస్తులకి మొదట నిధులు సమకూర్చడం కష్టమయ్యింది. 2017లో గ్రామంలో 10 మంది ఆడబిడ్డలు పుట్టారు. దీంతో గ్రామస్తులు ఎన్ఆర్ఐల సహకారంతో గ్రామం తరపున 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకి మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ గ్రామంలో అందరి సమక్షంలో పండుగ వాతావరణంలో పోస్టాఫీసులో జమ చేసిన ఫిక్స్డ్ బాండ్లు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తల్లిదండ్రులకు ఇప్పిస్తున్నారు. ఈ సంవత్సరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పటికీ 7 సంవత్సరాల కాలంలో గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలందరికీ దాదాపుగా 60 మందికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. ఇంతటితో తమ పని అయిపోయిందని అనుకోకుండా తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం కనీసం 1000 రూపాయలు పొదుపు చేసుకునేలా దగ్గరుండి చూపిస్తున్నారు. గ్రామస్తులు ఫిక్స్ డిపాజిట్ చేసే 5,000తో పాటుగా తల్లిదండ్రుల 5,000 కలిపి ఆడబిడ్డ పెండ్లిళ్లు వచ్చే సమయానికి దాదాపుగా 1,30,000 వరకు జమవుతాయి. ఈ విధంగా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి కన్న ఊరే ఓ మేనమామలాగా ఆర్థిక సహాయం అందిస్తుందని, దీంతో పెళ్లి చేసే కుటుంబానికి భారం తగ్గుతుందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని మా ఊరు మహాలక్ష్మి ఫౌండేషన్ సభ్యులంతా కలిసి పెళ్లి కూతురుకు గ్రామం నుండే ప్రేమతో సారెపెట్టి అత్తవారింటికి సాగనంపుటకు ఈ విధంగా రూపకల్పన చేశారు. తమ గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలకి అండగా నిలవడమే కాకుండా తమ గ్రామంలో ఏదైనా కుటుంబ పెద్ద గల్ఫ్లో మరణిస్తే వారికి కూడా అండగా నిలుస్తోంది మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్. ఆ కుటుంబాల ఆడబిడ్డల పేరు మీద 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందికి బాసటగా నిలిచారు. సొంత కుటుంబ సభ్యులే ఆదుకోని ఈ రోజుల్లో కొండయ్యపల్లి గ్రామం ఆడబిడ్డలకి అండగా నిలుస్తూ రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. తన వంతుగా గల్ఫ్లో మరణించిన కుటుంబంలోని ఆడబిడ్డలకే 10,000 ఆర్థిక సాయం చేశారు. కొండయ్యపల్లిలాగా అన్ని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తూ గ్రామంలోని ఆడబిడ్డలకి అండగా నిలిస్తే ఆడపిల్లల భ్రూణ హత్యలు తగ్గడమే కాకుండా ఆడబిడ్డలు పుడితే మహాలక్ష్మి పుట్టిందని కుటుంబమే కాదు గ్రామమంతా పండుగ చేసుకునే రోజులు రావాలని మనం కూడా కోరుకుందాం. గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇటు ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయలు, తర్వాత తల్లిదండ్రుల సహకారంతో మరో 5,000 మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆడబిడ్డకు అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డ పుట్టిందంటే భారంగా భావించేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆ గ్రామం లోపల ఆడబిడ్డ పుట్టిందంటేనే పండుగ చేసుకుంటున్నారు. పుట్టిన ప్రతి బిడ్డలు అందరూ కూడా సంవత్సరం లోపల ఒక చోట చేరి వాళ్ళందరికీ కూడా పండుగ వాతావరణం లోపల ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బాలను అప్పగిస్తూ కూడా పండుగ చేసుకుంటున్నటువంటి గ్రామాన్ని మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఆడబిడ్డలకు అండగా నిలవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండయ్యపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.